యథార్థంగా చెబుతున్నా, ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన నేను చేయటానికి నాకు ధైర్యం లేదు. 46 ఏళ్ల సేవ, 1400 సంఘాలు స్థాపించి ప్రభువు నేర్పిన ప్రార్థన ఎవరు పడితే వాళ్ళు ఎంత అవలీలగా చెప్పేస్తారండి, అజాగ్రత్తగా. ఏమైనా అసలు చెప్పొద్దని కాదు, తప్పని కాదు. కెన్ యూ మీన్ దట్ ప్రేయర్? ఆ ప్రార్థన మీరు అర్థవంతంగా చెప్పగలరా? ఒక్క ప్రశ్న అడుగుతాను. నీ రాజ్యం వచ్చునుగాక అంటే ఎక్కడికి వచ్చునుగాక? నీ రాజ్యము నా బ్రతుకులోకి వచ్చింది. నిజంగా అట్లా అడిగే దమ్ముందని? దేవుని రాజ్యమే నీ బ్రతుకులోకి వస్తే నీ చిత్తం నెరవేరదు, నువ్వు అనుకున్నది జరగదు. ప్రతి విషయంలో నీ ఉద్దేశాలు కాదు, ఆయన ఉద్దేశాలు నెరవేరుతాయి. ఇష్టమా నీకు? మాకు వ్యతిరేకంగా తప్పులు అతిక్రమములు చేసిన వారు మా రుణస్థులను మేము ఎట్లా క్షమిస్తాము, అట్లాగే నీవు నా పాపములు క్షమించు. మరి ఎంతోమంది మీద పగ ఏండ్ల తరబడి పెట్టుకుంటాం. అట్లనే నువ్వు కూడా చేయను ఆయన అని అడిగినట్టు. ధైర్యం ఉందా ప్రార్థన చెప్పడానికి? నాకైతే లేదు. ఎందుకంటే నేను చాలామందిని ఇప్పటిదాకా క్షమించలేదు. నా బలహీనత నేను చెప్తున్నాను. నాకు చాలా తీవ్రమైన గాయము, అన్యాయం చేశారు. వాళ్ళని నేను శిక్షించకపోతే నా కళ్ళ ముందు దేవుడైనా శిక్షించాలని మంకు పట్టి కూర్చున్నాను. పర్లేదు పోనీ అని అనుకోలే. నేను ఎట్లా ప్రార్థన చేయాలి? నాకు విరోధముగా అపరాధములు చేసిన వారిని నేను క్షమించినట్లు నీవు కూడా నా అపరాధములు క్షమించు అంటే, సరే బేటా, నువ్వు అడిగిందే కదా ప్రార్థన, నువ్వు పలానోళ్ళని క్షమించలేదు కదరా, నేను కూడా నేను క్షమించా అంటే నా పరిస్థితి ఏంటి? నా గతి ఏంటి? దేవుని వాక్యము కానీ, భక్తులు రాసిన పాటలు కానీ పలికేటప్పుడు జాగ్రత్త. దేవుడు దానికి ఆమేనని పలుకుతాడు. వ్యర్థముగా ఏ మాట పలుకొద్దు అంటే పలుకొద్దని చెప్పడం లేదు. నేను పలకడానికి యోగ్యులుగా మనం సన్నద్ధులమై అప్పుడు ఆ మాటలు పలకాలి, ఆ ప్రార్థన పలకాలి, ఆ పాటలు పాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సియోనుకు వెళ్ళుదమ్మనే పాట మంచి పాట. దాన్ని పాడటానికి మనందరము యోగ్యులము కావాలని ఇవాళ పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగుదాం. రండి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, రండి.